So, hey guys, welcome back to our new vlog. This is a day 5 of our rebuild series. అండ్ టైం వచ్చేసి 8:40 అయితే అవుతుంది. సో నైట్ లెన్స్ కార్డ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొద్దిగా లేట్గా వచ్చాను కదా, వచ్చి అప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేశా. ఎడిటింగ్ మొత్తం చేసేసరికి 11:30 ఆర్ 12 అలా అయిపోయింది. సో అప్పుడు అప్లోడ్ పెట్టేసి దెన్ నైట్ పడుకున్నా. ఇప్పుడు లేచా ఇంకా. సో చాలా టర్డ్గా ఉంది. అండ్ దెన్ కాఫ్స్ అయితే చాలా చాలా సోర్నెస్ అయితే ఉంది బ్రో. అండ్ అవ్వట్లే అసలుకి. కాఫ్ సోర్నెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో స్ట్రెచింగ్స్ చేసుకోవాలి కొంచెం. అండ్ ఆకలేస్తుంది. వీ హ్యావ్ టు ప్రిప్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఓట్ మీల్. అండ్ ఓకే, ఐ విల్ మీట్ యూ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. సో గైస్, వీఆర్ బ్యాక్ విత్ అ బ్రేక్ఫాస్ట్ ఓట్ మీల్. సో ఇందాకే ఒక వీడియో చూస్తుంటే అనుకున్నా ఒకటి చెప్దామని. సో థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అంటే చాలా మంది చాలా విధాలుగా వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు. ఒకరేమో బాడీ బిల్డింగ్ మీద చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్పొచ్చు? లెట్స్ సే గ్రీక్ గాడ్ చక్రి అన్నాననుకోండి. గ్రీక్ గాడ్ బ్రో వచ్చేసి అంటే ఆయన కంటెంట్ ఏంది? మొత్తం ఐసీఎన్ అథ్లెట్స్‌ని ట్రైన్ చేయడం. ఆయన మొత్తం బాడీ బిల్డింగ్, ఇంటూ ద బాడీ బిల్డింగ్. ఎందుకు? ఆయనకది ఇష్టం. ఆయన ఇయర్స్ నుంచి మొత్తం షోస్ ఆడుతున్నాడు. గోవా షోస్ అని, హైదరాబాద్ షోస్ అని, అక్కడ, ఇక్కడ బాలి ఇంటర్నేషనల్ షోస్ చాలా ఆడాడు. ఎన్ నంబర్ ఆఫ్ షోస్ ఆడాడు. అండ్ అథ్లెట్స్‌ని కూడా షోస్ ఆడే వాళ్ళని ట్రైన్ చేస్తున్నాడు చాలా మందిని. సో, ఇప్పుడు ఆయన కంటెంట్ ఏంటి? ఫిట్‌నెస్‌లో బాడీ బిల్డింగ్. అండ్ ఇప్పుడు అభినవ్ అన్నని గాని, అఖిల్ అన్నని గాని, లేదంటే ఇంకా కొంతమంది రన్నర్స్ ఉన్నారు. సో, వీళ్ళ కంటెంట్ ఏంటి? వీక్‌లో జిమ్‌కి ఎళ్తారు. అట్ ఏ టైమ్ వాళ్ళ ఎండ్యూరెన్స్ లెవెల్, వాళ్ళ ఫిట్‌నెస్ లెవెల్, ఫిట్ ఓవరాల్ ఫిట్‌నెస్‌ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. వాళ్ళ గోల్స్ వాళ్ళకుంటాయి. వీళ్ళ గోల్స్ వీళ్ళకుంటాయి. మీ గోల్ ఏంటి? మీరు ఫిట్‌నెస్‌లోకి ఎంటర్ అవుతున్నారు అంటే మీ గోల్ ఏంటి ఎండ్ ఆఫ్ ద డే? ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ జస్ట్ ఏ జబ్బులు, ఏ రోగాలు మన దగ్గరికి రాకోకుండా ఉంటే చాలు అనుకునే లైఫ్ స్టైలా మీరు? లేదు అంటే మంచి మజిల్ మాస్ బిల్డ్ చేసి మీరు షోలు ఆడాలనుకుంటున్నారా? లేదు, ఇదంతా కాదు, నేను ఎండ్యూరెన్స్‌ని పెంచుకోవాలనుకుంటున్నా. రేపొద్దున్నే నా పిల్లలతో ట్రెక్కింగ్ ఎళ్ళాలన్నా, లేదంటే ఇంకేదైనా కొండలెక్కాలన్నా, వాకింగ్ ఎక్కువ సేపు దూరం చేయాలన్నా, ప్రదక్షిణాలు అవి ఇవి ఉంటాయి గదా మనకి. సో, ఇలాంటి దానికి మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? సో, ద థింగ్ ఏంటంటే మీ గోల్ ఏంటి ఎండ్ ఆఫ్ ద డే? పర్సనల్ థింగ్ మీ గోల్. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒకరి గోల్‌తో మీకు సంబంధం లేదు. వాళ్ళు ఏమైనా చేయని, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళదిష్టం అది. మీ లైఫ్ స్టైల్ ఏంటి? మీ లైఫ్‌లో మీరు ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్‌ని? మీ లైఫ్‌లో మీ థింగ్స్ ఏంటి? మీ వర్కింగ్ లైఫ్ స్టైల్ ఏంటి? మీ లైఫ్ స్టైల్‌కి సెట్ అయ్యేటట్టుగా మీరు ఏ థింగ్స్‌ని తీసుకున్నా, మీకు సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే. వి ఆర్ గోయింగ్ టు ద జిమ్. కరెంట్ లేక 4 ఫ్లోర్లు స్టెప్స్ దిగాను. దోలు తిరిగిపోతుంది. లెట్స్ గో. ర్యాపిడో బుక్ చేసా. మనోడు వస్తే వెళ్ళిపోవడమే. సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ ర్యాపిడో బాయ్. So hey guys, we are back to the gym. Actually ర్యాపిడో బుక్ చేసేటప్పుడు నేను ఈరోజు వేరే జిమ్‌కి వెళ్ళాలనుకున్నా. ఎందుకంటే నేను చెప్పా కదా మొన్న, ఈ జిమ్‌లో టీ బార్ లేదు. అండ్ ఇంకొకటి ప్రీ సర్కిల్ కూడా లేదు. ప్రీ సర్కిల్ ఉంది కానీ అంటే ఓన్లీ బెంచ్ ఉంటది. మనం ఏదర్ డంబుల్ తో అన్నా లేదంటే బార్బెల్ తో అన్నా చేయాలి. అటాచ్డ్ మిషన్ లేదు ప్రీ సర్కిల్ కి. సో దట్ ఈస్ వై వెళ్దాం వేరే జిమ్ కి వెళ్దాము అని అనుకున్నా మార్నింగ్. బట్ ర్యాపిడో బుక్ చేసేటప్పుడు
ఈ జిమ్ కే బుక్ చేసేసా. సో మరి ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది, సర్రేలే ఇంకా అయిపోయింది, ఏం చేద్దాంలే అని చెప్పేసి ఏం చేయలేం. సో ఈ రోజు ఒక రోజుకి ఆ రెండు ఇక్కడే చేద్దాము. సో అండ్ గైస్ ఈ రోజు వచ్చేసి మనది అప్పర్ బాడీ సెషన్. అండ్ వి విల్ బి కవరింగ్ ఆల్ ద అప్పర్ బాడీ మజిల్స్, అంటే షోల్డర్, చెస్ట్, బ్యాక్, యాబ్స్ అండ్ ఆర్మ్స్, ఎవ్రీథింగ్. ఓకే, స్టేట్ యూన్, మొత్తం అన్ని చూపిస్తా. ఫస్ట్ అయితే కాఫ్ అండ్ హ్యామ్స్ట్రింగ్ కొంచెం సోర్నెస్ ఉంది, మెయిన్ గా కాఫ్ చెప్పాను కదా. సో అలా రోల్ చేసిన తర్వాత కొంచెంసేపు వార్మప్స్ చేసుకొని అప్పర్ బాడీకి విల్ స్టార్ట్ ద వర్కౌట్. సో మేబీ ఈరోజు అయితే బీ రోల్స్ లాగన్నా చూపిస్తా. ఓకే, స్టేట్ యూన్. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ స్నాక్ మీల్. దీంట్లో వచ్చేసి యోగర్ట్, నట్స్ అండ్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఈవినింగ్ క్లైమేట్ మాత్రం ఈరోజు మస్తు ఉంది, చాలా అంటే చాలా బాగుంది. క్లౌడీగా, కూల్గా, చిల్గా ఉంది. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ మై డిన్నర్ మీల్. ఈరోజు వ్లాగ్ ఎక్కువ తీయలేకపోయినా, సో ఏమనుకోకండి. అండ్ మార్నింగ్ నేను చెప్పాను కదా ఒక టాపిక్ గురించి, ఫిట్నెస్, మీ మీకు ఇష్టం ఉన్న దాంట్లో మీరు వెళ్ళండి అది ఇది అని చెప్పేసి. గైస్ మీరు ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. ఎవరు ఎవరికి ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు, మీరు ఇదే చేయాలి, మీరు అదే చేయాలి, అది ఇదని. మెయిన్గా ఈ జెన్జీ కిడ్స్, అంటే జెన్జీ అంటే ఇప్పుడు టీనేజ్ వాళ్ళు, 16 to 20 ఏజ్ ఉన్న వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే అసలు ఒక లూప్‌లో ఉండిపోయారు. ఫిట్‌నెస్ అంటే జిమ్ ఎళ్ళాలా, బాడీ మజిల్ పెంచాలా, కాంపిటీషన్ ఆడాలా, యాబ్స్ బిల్డ్ చేయాలా, ఇదే మొత్తం యాబ్స్, 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 యాబ్స్ మొత్తం దీని మీదే పడున్నారు గైస్ అందరూ ఈ టీనేజ్ వాళ్ళు. సో ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్, ఫిట్‌నెస్ అంటే అదొకటే కాదు, చాలా ఉంది. సో ప్లీజ్ మీకు ఏది కావాలో దానికి మాత్రమే వర్క్ చేయండి. దానికోసం మాత్రమే హార్డ్ వర్క్ చేయండి ఏదైనా గానీ. ఓకేనా? Okay then, done for the day. See you in the next vlog, next episode. Okay then, see you. Bye.